గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా క్లారిటీ వచ్చేసిందా? అయితే ఎకానమీ ప్రిపరేషన్ను కొనసాగించాలా లేదా దాన్ని స్టాప్ చేసి మిగిలిన 3 సబ్జెక్టులు ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ చదివి తదుపరి ఏం చేయాలి? ఈ ఎకానమీ బిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, సోర్సెస్ ఏంటి, ఈజీగా మీరు ఈ ఎకానమీని ఎట్లా ముందుకు రాగలరు, ఇది నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. డియర్ ఫ్రెండ్స్, మిత్రులారా, ఈ వీడియో చేసే సమయానికి అంటే 8:30 సమయానికి మనకు పోస్ట్ పోన్ గురించి దాదాపు క్లారిటీ వచ్చేసినట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంకా తదుపరి అర్ధరాత్రులు రేపు పరిణామాలు చెప్తే ఐ డోంట్ నో ఇప్పటివరకు ఉన్న దానిపైన. అయితే మరి అందరికీ సందేహం, ఎకానమీని ఏం చేయాలి? అసలు ఎకానమీ అంటేనే ఒత్తిడిలో ఉన్నారు. ఇండియన్ ఎకానమీ ఎక్కువ ఇస్తారా, ఏపీ ఎకానమీ ఎక్కువ ఇస్తారా, ఇస్తే ఎలా ఇస్తారు, రకరకాల ఈ డౌట్స్ రావడానికి కారణం గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్లో ఇచ్చిన ఎకానమీ బిట్స్. ఎంఏ ఎకానమీ చేసి స్లెట్ నెట్ ఉండి తర్వాత స్కూల్ అసిస్టెంట్ గాను లెక్చరర్స్ గాను పనిచేస్తున్న వాళ్ళు కూడా బిట్స్ టచ్ చేయలేకపోయారు. కారణం ఆ పేపర్ అంత కష్టంగా ఉంది. అది అలా ఉంచితే సో ఈ వాయిదా వస్తే దాదాపు 2 నుంచి 3 నెలలు వస్తుంది. కాబట్టి ఈ లోపల కేంద్రంలో నూతన ఆర్థిక సర్వే వస్తుంది, నూతన బడ్జెట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సర్వే వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో నూతన బడ్జెట్ వస్తుంది. ఒక సెకండ్, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే ఎప్పుడు రెడీగా ఉంటాయండి నా టేబుల్ పైన. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే 22-23 అని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది 23-24 అంటే 22-23 డేటా ఇందులో ఉంటుందని అర్థం. ఇది లేటెస్ట్. ఇంక ఇది చాలా వరకు ఉపయోగపడకపోవచ్చు. సో ఊరికే ఇదంతా స్టడీ చేసి నానా పాటలు పడ్డాం, సరే ఇంకా తప్పదనుకోండి. కొన్ని సెంట్రల్ అసలే డైనమిక్ కరెంట్ అఫైర్స్గా ఎకానమీ ఇస్తున్నట్టుగా మనకు ఆ పేపర్ తెలుసు. కానీ బేసిక్స్ ఎప్పుడు ఎకానమీలో జస్ట్ 1 వీక్ కూర్చుంటే బేసిక్స్ పైన పట్టు వచ్చేస్తాయి. రావాల్సింది డైనమిక్ కరెంట్ అఫైర్స్ పైనే మనకు పట్టు రావాలంటే ఏం జరగాలన్నది నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేను మాట్లాడబోయే సమయానికి మీతో ఇంకా షేర్ చేసుకోవడానికి కొన్ని విశేషాలు కూడా చెప్పబోతున్నా. చూడండి మిత్రులారా, మనకి జనరల్గా ఈ వచ్చిన సమయంలో నా సలహా అంటే ఒక్క 6 నుంచి 7 రోజులు ఎకానమీ ప్రిపరేషన్ ఆపి ఏమైపోదు కదా, ఈ లోపల సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగం పూర్తి చేయండి. పూర్తి చేసిన వాళ్ళంటే రివిజన్ చేయండి. రివిజన్ చేసిన వాళ్ళంటే టెస్ట్ సిరీస్ రాయండి. ఇంకా దాంట్లో సబ్జెక్ట్ డెవలప్ చేయండి. ఎన్హాన్స్ అండ్ ఎక్స్పాండ్ యువర్ ప్రిపరేషన్ విత్ అప్ టు మ్యాక్సిమం లెవెల్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఇది మీరు చేయాల్సిన పని. ఒకవేళ ఎకానమీలో ఇంకా మాకు బేసిక్స్ పైన రాలేదు అనుకుంటే ఫస్ట్ ఈ 2 పుస్తకాలు కానీ మీ దగ్గర ఉంటే, ఇది అంబేద్కర్ యూనివర్సిటీ, దీంట్లో మంచి సబ్జెక్ట్ మనకు దొరుకుతుంది. ఇందులో మనకు ఇన్ఫ్లేషన్ కానీ, బ్యాంకింగ్ కానీ, బడ్జెట్, ఇతర అంశాలపైన ఇవి చేయండి. ఈ బుక్ దొరికితే ఇంకా చాలా మంచిది అనుకోండి. ఇది తెలుగు అకాడమీ భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఎప్పుడో మేము అప్పుడు 25 ఏళ్ల కిందట ఇది సమకూర్చుకున్నాం. కానీ చాలా బెస్ట్గా ఉంది. చూడండి అట్లా ఎంత నీట్గా అంటే ఎక్కడికక్కడ చాలా బాగా రాశాడు. ఇది మన శ్రీమేఘన థింక్ ట్యాంక్ వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నాం ఈ పుస్తకం. ఇది ఫస్ట్ ప్రింట్ చూడండి, 91. అంటే ఇప్పటికి ఎన్నేళ్ళండి? దాదాపు 25. సో ఇది 25 ఏళ్ళ కిందట అవరాగా బుట్లో కొన్నాం, బాగుంటుందని. ఇదిగోండి, ఇది దొరికే అవకాశం లేదులేండి. ఇవి చూడండి చాలు. ఇంకా ఎవరైనా ఇంకా కావాలనుకుంటే ఇది కూడా చూడొచ్చు. కానీ ఇది మాత్రం స్టార్ట్ చేయబోకండి. ఇది ఇంటర్మీడియట్, ఇందులో కూడా సబ్జెక్ట్ బాగానే ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఒక సెకండ్ ఆగండి. ఇది అర్థశాస్త్రం, దీంతో మొదలెట్టద్దండి. ఎందుకు ఉరికే టైం ఆ పుస్తకాలతో మొదలు. ఇది ఫస్ట్ ఇయర్,
ఇది సెకండ్. ఇంకా ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే ఏదో ఎన్సీఆర్టీ మీరు చేయొచ్చు. ఎన్సీఆర్టీది తర్వాత ఇది మిశ్రాండపురి మేము అప్పుడు చదివినప్పుడు ఉన్నది, దీన్ని లేటెస్ట్ వెర్షన్ చేయవచ్చు. ఇది ఇంకా సరే, ఇక ఇంత ప్రయత్నం స్టూడెంట్ వైపు నుంచి చేయడం కష్టం. ఇది ఉంది కదా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, దీంట్లో సమూల మార్పులు వస్తాయి. ఎకనామిక్ సర్వే పట్టుకొని దీన్ని డెవలప్ చేసుకోవాలి. పథకాల పేర్లు ఆల్రెడీ మార్చేశారు కదా, అవి నోట్ చేసుకోండి. రైట్. సో ఇది నేను చెప్పేది సలహా ఖచ్చితంగా. తర్వాత ఎవరైనా బ్రౌజ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు, కాస్త గూగుల్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, పిఐబి, ఇంకా అది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, తర్వాత వివిధ శాఖల యొక్క వెబ్సైట్స్ని పరిశీలిస్తూ ఉండండి. ఇది నేను చెప్పి పూర్తిగా ఆపేయకుండా ఈ పని మీరు చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుంది కదండి. సో ఇంకా చెప్పబోయే ముందు మీకు అందరికీ తెలుసు, మీరు శ్రీ మేఘన థింక్ ట్యాంక్ కంపెనీలో ఏపీ హిస్టరీ గ్రాండ్ టెస్ట్ సిద్ధంగా ఉంది. కనీసం ఆ టెస్ట్ రాసి ఎక్కడెక్కడ బిట్ వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అన్నది మీరు చేయండి. ఎగ్జాక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్తో అది తయారైంది. మీరు జస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసి ఎన్రోల్ చేయండి. ఎన్రోల్ అంటే రిజిస్టర్ అని అర్థం. మీ నేము పాస్వర్డ్ మీరే సెట్ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మీరు ముందుకెళ్ళండి, రాయండి. అదే రకంగా నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్ కూడా నేను మీకు అందుబాటులోకి ఇస్తాను. అది జస్ట్ మీరు ఎన్రోల్ అయిన వెంటనే ఆటోమేటిక్గా మీకు పర్మిషన్ వస్తుంది. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు వెళ్ళి అక్కడ డెమో చూడండి. ఫస్ట్ టైం పోటీ పరీక్షల చరిత్రలో ఇదిగోండి ఈ టాపిక్ ఇది, ఇక్కడ బిట్ వస్తుంది, ఇక్కడ రాదు, ఇలా చేయాలని తదుపరి ఒక ఎక్స్పర్ట్గా గెస్ట్ చేసేటువంటి ప్రయత్నం. సింగిల్ ఎక్స్పర్ట్స్ కాదు, గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్తో ఈ పని చేయడం జరుగుతుంది. ఇది ఏమీ లేని చోట ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఒక ప్రయత్నం చేయడం మంచిది కదా. ఇట్లా యాప్లో ఒక ఫీచర్ రూపంలో రావడం ఇదే తొలిసారండి. ఆ ప్రయత్నం చేయండి. ఇక మనం మీకు అందరికీ తెలిసి 80 మూల గ్రంథాలు తీసుకొని సపోర్ట్ చేసినటువంటి పుస్తక వనరులు, టోటల్ కోర్స్ అందుబాటులో ఉంది, సింగిల్ సబ్జెక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. సో అదే రకంగా నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్ కోర్స్ ఈచ్ సబ్జెక్ట్ 400 అందుబాటులో ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటాయి. సో ఇది పుస్తకాలు. నేను చెప్పే ముందు ఒకసారి చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ 14 సోర్సెస్ నుంచి వచ్చినది. అట్లాగే భారత రాజ్యాంగం 14 సోర్సెస్. ఇందులో ఉన్న సబ్జెక్ట్ని చూడండి. సింపుల్గా ఒక్కరైనా 15 రోజులను మీరు ఆన్సర్ చేయగలరు. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. సో ఇవి మాత్రం చేయండి. ఇంకా ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే, మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ చాలాసార్లు ఇచ్చాను నేను నెంబరు. సో ఇక్కడ ఇస్తున్నాను 8074940030కి మీరు డెమో PDF పెట్టుకోండి, టెస్ట్ పెట్టుకోండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలా వెళ్ళండి. మిత్రులారా, నేను పదే మీకు వస్తున్నటువంటి అవకాశం, చాలా మంది కాడి పడేసినప్పుడు లేవండి మిత్రులారా అని చెప్పి కొత్త ప్రభుత్వం రావడం, కొత్త ఆలోచనలతో ఆ ప్రభుత్వం ఉండడం, మీకు అవకాశం ఇస్తూ ఉండడం చాలా కీలకమైనటువంటి పరిణామం. సో దీన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అంత మంచిది. మీరు ఎక్కడెక్కడో అనుభవం లేని వారి చోట, పిల్లలు గైడెన్స్ ఇస్తున్న చోట, పుస్తకాలు చదవని వారి చోట, ఎక్కడెక్కడో మీరు తక్కువ అనే ఆలోచనలతోటి ఫీజులు తక్కువను ఏదో రకంగా ఆకర్షణలో పడిపోతే జీవితము పెను ప్రమాదంలో పడిపోతుంది. మార్క్ మై వర్డ్స్. ఈసారి ఇది పూర్తి అయ్యేసరికి మీకు సంక్రాంతి వస్తుంది. అన్నీ అయిన తర్వాత మీ చేతిలో అపాయింట్మెంట్ అయ్యేసరికి నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ప్రభుత్వం అదే ఇయర్లో ఇస్తుందన్నా లేదు, మళ్ళీ కొంచెం అవకాశాలు చూసుకొని ఇస్తూ ఉంటారు. అంటే అట్లీస్ట్ ఇట్ టేక్స్ టైం. మీరు మెయిన్స్ లేక వచ్చారు, 1:100 వచ్చారు, ఎంతో ఇప్పుడు అవకాశం. దీన్ని సరైన విధంగా తీసుకోండి. బిట్ ఎక్కడొస్తుంది, ఎక్కడ రాదన్నది. మన ఎలా ఇచ్చాడు? ద్రవ్యోల్బణంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఇచ్చాడు. ఆ రిటైల్ ద్రవ్యోల్బణంలో మళ్ళీ రకరకాల కమోడిటీస్లో ఇచ్చాడు. ఈ కమోడిటీస్లో మీరు ప్రత్యేకంగా ఇన్ఫ్లేషన్ చూడాలి. గతంలో ఎప్పుడైనా ఇచ్చారా? కాబట్టి మీరు ఖచ్చితంగా డైనమిక్ కరెంట్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఖచ్చితంగా చూడాల్సిందే. మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. అందుకే మీకు చాలాసార్లు చూపించాను. సో మనలో మేము ఇంత నీట్గా PDF ఎకానమీలో తయారు చేస్తున్నామని. ఏ ఒక్కరు కూడా మనకు మంచి ప్రయత్నం జరుగుతుంది. ఇట్లా ఎక్కడ ఎవరు చేయడం లేదని. సో ప్లీజ్ అండర్స్టాండ్. మీకు ఎవరికైనా ఫలానా సబ్జెక్ట్ డౌట్ ఉందంటే 15 రోజుల్లోనే అన్ని సమకూర్చేసి మీకు ఎక్కడ డౌట్ లేకుండా
ఒక పుస్తకం, తర్వాత మీకు టెస్ట్ సిరీస్, నెక్స్ట్ మెంటార్షిప్. ఫస్ట్ టైం ఇన్ ఇండియా పర్సనల్గా నేను అందరితో ఎగ్జామ్ అయ్యేంత వరకు మాట్లాడుతున్నాను. మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న నా ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, ఫ్రెష్గా జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, అందరితో కూడా మాట్లాడుతూనే ఉన్నాను. కాబట్టి ఇట్లా మాట్లాడుతూనే మీకు ఏదన్నా హెల్ప్ చేయగలననేది నా ఉద్దేశం. కాబట్టి ఈ చర్య ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. ఎకానమీలో మరీ చెప్తున్నా, ఒక 10 days ఎకానమీ ఆపండి. ఒకవేళ ఆపొద్దని చెప్పేస్తున్నాడు ఏంటి సార్ అనుకుంటే బేసిక్స్ పైన దృష్టి పెట్టండి. పుస్తక వనరులు నేను చెప్పిన వాటిలో నుంచి సెలెక్ట్ చేసుకోండి, నేను చెప్పిన వాటిలో నుంచి గూగుల్ చేయండి. సో మీరు అన్ని రకాలుగా కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. సో ఆల్ ది వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.